కూటమి ప్రభుత్వం గెలిచిన ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం మా ఇష్టం అన్నట్టుగా నడుస్తుంది. ఆఖరికి ఈ రోజుతో సహా మా కూటమి ప్రభుత్వం మాది ప్రభుత్వం మా ఇష్టం, మేము ఏది చేసినా చెల్లుబాటు అయిద్ది అనే విధంగా తయారైపోయారు. అయితే ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేశారు, అతని డిబేట్లో కృష్ణరాజు గారు ఒక దారుణమైన మాట్లాడారు. అది క్షమాపణలు చెప్పారు. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ ఆయనకి సంబంధం లేకపోయినా కానీ నా డిబేట్లో జరిగింది, సారీ చెప్తున్నాము అని సాక్షి మీడియా చెప్తుంది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, కృష్ణరాజు గారు చెప్పారు, మొత్తం చెప్పారు. అయితే ఒక ఉద్యమంలాగా ఏదైతే అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలందరూ ఉద్యమంలాగా తయారయ్యి సాక్షి మీడియా ఛానల్ ఆఫీసులకు వెళ్ళడము, సాక్షి ఆఫీసుల దగ్గరికి వెళ్ళడము, ఏదైతే ఆఫీసుల మీద గుడ్లు విసరడము, సాక్షి ఉన్న నేమ్ ప్లేట్లన్నీ తీసేసి తగలబెట్టడము, ఆ గేట్లు ఎక్కి నిరసన ప్రదర్శన చేయడము, అసలు మామూలు కాదు, ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టారు. దానికైతే నిజంగా ఒక మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే మహిళలను కించపరిచినట్టు మాట్లాడారు కాబట్టి మమ్మల్ని కించపరిచి మాట్లాడారు, అది కించపరిచి మాట్లాడడం మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు నిరసన ప్రదర్శన చేశారు. సాక్షి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గుడ్లు దాడి చేశారు, గేట్లు ఎక్కి నిరసన ప్రదర్శన చేశారు, సాక్షి బోర్డులను తీసుకొని తగలబెట్టేశారు. ఓకే, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు, అంతే కదా. ఇది ఇప్పుడు వీళ్ళు అన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ భారతి గారిని కానీ, విజయమ్మను కానీ ఇంతకంటే దారుణంగా డిబేట్లో మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ తలకాయ తీసేస్తాను అనే విధంగా మాట్లాడి ఇంకా బండ బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఆర్పి గాడు కానీ రోజా గారిని కానీ భారతమ్మ గారిని కానీ విపరీతంగా బండబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అవన్నీ కనిపించవా? ఇప్పుడు కేవలము ఎవరో ఒక అతను అన్నందుకు దాని మీద సాక్షి ఛానల్ మీద కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు తప్పు చేశారు, అరెస్ట్ చేశారు, ఓకే. ఇప్పుడు ఏదైతే పచ్చ మీడియా ఛానల్స్లో డిబేట్ లేదు అనే విధంగా డిబేట్ పెడుతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తప్పు లేదు, కేవలం ఇప్పుడు అమరావతి ప్రాంతానికి చెందిన ఒక మహిళని అన్నందుకు విపరీతంగా రెచ్చిపోయి ఉద్యమంలాగా చేశారు కదా. అదేవిధంగా విదేశాలు ఇది ఉద్యమంలాగా చేశారు కదా, ఒక ప్రాంత మహిళని కించపరిచే విధంగా మాట్లాడారు అని. మొత్తానికి అదే తప్పు, మాట్లాడడం అయితే తప్పు, కరెక్టే కదా, అరెస్ట్ చేశారు, ఓకే. కానీ మూడేళ్ల పాపని అత్యాచారం చేసి చంపేస్తే కనీసం స్పందించింది లేదు. మరి అవన్నీ పక్కకు పెట్టేశారు. ఒక ఉద్యమంలాగా సాక్షి ఛానల్ మీద, సాక్షి ఆఫీసుల మీద పడి దాడులు చేసి విపరీతంగా కేవలం ఇదే సంఘటన, ఇంకెక్కడ ఏం సంఘటన జరగలేదు అని. గతంలో బీజేపీ నాయకుడిని కానీ చెప్పు తీసుకొని కొట్టారు. మరి అప్పుడు అరెస్ట్ చేయలేదే? చూడండి, ఇప్పుడు ఒక మహిళ ఏ స్థాయిలో జగన్మోహన్ అన్నీ మంచియే. ఇప్పుడు ఎలా రెండో నిమిషంలో ఆ తల్లి విజయమ్మ గొంతుపోయి మళ్ళీ అనండి జగన్మోహన్ రెడ్డి కనీసం ముందుకొచ్చి మాట్లాడే సాహసం కూడా లేదు. ఎలా అన్నాడు అసలు? రాజారెడ్డి మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను ఇదిగానేనండి విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళు నాలుగు ఏమవుతాడో ఒక్కసారి
చూడండి మరి. మాట్లాడతా దౌర్భాగ్యం నేను పుట్టిందే దౌర్భాగ్యం పుట్టిందే వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కేవలం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్యమంలాగా తయారయ్యి అబ్బాబా గతంలో మళ్ళీ నెక్స్ట్ తర్వాత వైసీపీ ప్రభుత్వం రాదా? వస్తే అప్పుడు ఎలా ఉంటుంది? కొనసాగించి ఇది కొనసాగిస్తే వాళ్ళు ఏమైనా ఆపుతారా? నిజంగా అబ్బా మామూలుగా మామూలు అంటే మామూలుగా కాదు. మా ఇష్టం మా